నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఆవేదన వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్. సంగారెడ్డి జిల్లాలో షీ క్యాప్స్ పథకం అమలుకు శ్రీకారం ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. అందులలిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ 212వ జయంతి. బ్రెయిలీ అందుల పాలిట దైవమని కొనియాడిన మంత్రి కొప్పుల ఈశ్వర్. ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలి. బీజేపీ ఎస్సీ మోర్చా నేతల ఆందోళన. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అందిన కాడికి దోచుకు తిన్నారు. ధ్వజమెత్తిన మంత్రి కొడాలి నాని. రాష్ట్రంలో వరుస విగ్రహాల ధ్వంసంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడిని కూడా రాజకీయాలకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి విగ్రహాలు పగలగొడితే ఎవరికి లాభం? మతాల మధ్య చిచ్చు పెడితే ఎవరికి ఉపయోగం? ఎవరిని టార్గెట్ చేసి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని సీఎం జగన్ ప్రశ్నించారు. దేవుడి విగ్రహాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కలియుగం క్లైమాక్స్ అంటే ఇదేనేమో. సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రతిసారి అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆలయాల ధ్వంసం చేస్తూ సంక్షేమ పథకాలను ప్రచారం రాకుండా చేస్తున్నారు. 9 సార్లు ప్రభుత్వ పథకాల ప్రారంభ సమయంలోనే చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రారంభించే ముందు రోజే ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది పొలిటికల్ గెరిల్లా వార్. 20,000 ఆలయాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు పెట్టాం. మారుమూల ప్రాంతాల్లో అర్ధరాత్రి దాడులు చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. కాలాలు మారాయి, సైబర్ నేరాలు వచ్చాయి. సోషల్ మీడియా పేరుతో యథేచ్ఛగా అబద్ధాలు చెప్పే యుగంలో ఈరోజు ఉన్నాం. వైట్ కాలర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. యుగం మారింది. బహుశా దీన్నే కలియుగం అని కూడా కలియుగంలో కూడా ఇది క్లైమాక్స్కి వస్తూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఈరోజు దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేని పరిస్థితిలోకి ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది. రాజకీయాల కోసం చివరికి దేవుణ్ణి సైతం కూడా వదిలిపెట్టడం లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి దేవుని ద్వారా కూడా ఆ రాజకీయాల ద్వారా కూడా మేలు పొందాలి అనే ఆలోచనలు చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్లోకి ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు నిజంగా దేవుడి విగ్రహాలుతో ఈరోజు చెలగాటం ఆడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి. నిజంగా భయము, భక్తి, దేవుడు అంటే ఏమీ లేని పరిస్థితులు. ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో మారుమూలన ఎక్కడో ఒక ఊరిలో ఒక గ్రామంలో ఎవరు మనుషులు లేనప్పుడు అర్ధరాత్రి పూట ఎవరు మనుషులు లేని టైంలో ఒక చిన్న గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ దేవుని విగ్రహాలను విరగొట్టి మరుసటి రోజు సోషల్ మీడియాలోనూ మరుసటి రోజు ప్రతిపక్షానికి పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి దాన్ని రచ్చ చేయడం, దానికి వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు, ఎల్లో మీడియా టీవీలలో దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో చూపించడం. నిజంగా కులాలను, మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎటువంటి క్రైమ్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది అన్నది ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఏ రకంగా మనం ఇటువంటి క్రైమ్స్ను కూడా డీల్ చేసే పరిస్థితిలోకి మన మనస్తత్వాలు, మన మైండ్ సెట్లు కూడా మారాలి. మన ఎఫిషియన్సీస్, టెక్నాలజీ కూడా ఆ దిశగా కూడా అడుగులు వేయాలి. నిజంగా దేవుని విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం? ఆలయాలలో, ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం? ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితిలో కలియుగం క్లైమాక్స్లో ఇవాళ మనం ఉన్నామన్న సంగతి కూడా, ఇటువంటి అన్యాయమైన మనుషుల మధ్యలో మనం ఉన్నామన్న సంగతి కూడా గమనించాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఏదైనా
మన ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి కార్యక్రమం ఏదైనా జరుగుతూ ఉంది అని అంటే కరెక్ట్గా మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆ మంచి కార్యక్రమానికి పబ్లిసిటీ ఎక్కడొస్తుందేమో అని చెప్పి ఆరాటపడి ఆ పబ్లిసిటీ రాకుండా ఆ పబ్లిసిటీని ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పి ఈరోజు కాలాలు మారాయి. సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షీ క్యాబ్స్ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా షీ క్యాబ్స్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా సంగారెడ్డిలో ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మహిళలు విజయవంతంగా కార్లు నడిపి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. షీ క్యాబ్స్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎస్సీ లబ్ధిదారులకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాణిక్రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. అందుల లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ 212వ జయంతి ఉత్సవాలు మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ శాఖ భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బ్రెయిలీ జన్మదిన వేడుక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ అందుల పాలిట దైవమని ఆయన కొనియాడారు. ఈ లిపి వల్ల ప్రపంచంలోని అందులు అందరూ సాధారణ పౌరులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, చైర్మన్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలంటూ యాబిడ్స్లోని హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు ఆందోళనకు దిగారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ఇస్తూ దళితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని 7 ఏళ్లుగా దళితులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎటువంటి షరతులు లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు కార్పొరేషన్ నిధులు వెంటనే 10 లక్షల రుణాలను రావాలి. కలెక్టర్ గారు వెంటనే సమాధానం వెంటనే కొద్ది క్షణాల్లో కొద్ది క్షణాల్లో దూరం నిలబడి ఫోటోలు తీసుకుని వాళ్ళు ముందుకు రావాలి. దయచేసి గుట్టని జరగకుండా ఉండాలంటే కలెక్టర్ గారు వచ్చి మనకు సమాధానం చెప్పాలి. లేకపోతే మనము గోడలు లెక్కకుండా గేట్ లెక్కకుండా కలెక్టర్ ఈ కార్యక్రమంలో 2 నిమిషాల తర్వాత అందుకోసం గ్యారేజ్ అందరూ అలర్ట్ ఉంటారు. కలెక్టర్ గుట్టడి అంటే ప్రోగ్రామ్ తెలుసు కదా, ఎన్నికలు చేస్తున్నాం. గోడలు ఎక్కవద్దు, చెట్లు ఎక్కవద్దు, గేట్ ఎక్కవద్దు, కానీ కలెక్టర్ గారికి కలవాలి. అది జరగదు అంటే కలెక్టర్ గారు బయటికి రావాలి.
అందుకోసం చూడగలరా కలెక్టర్ గారు ఇమీడియట్ రావాలి, లేకపోతే మేము దయచేసి మిమ్మల్ని వచ్చి కలిసిపోతున్నాం. అందుకోసమని సోదరులారా కేసీఆర్ గారికి కౌంట్ డౌన్ మొదలైంది. ఎందుకంటే 6 ఏళ్ల కింద కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈనాడు పేపర్లకు ఫోటోలు ఇచ్చారు. హుసేన్ సాగర్ చుట్టుముట్టు పెద్ద పెద్ద బిల్డింగ్లు, దాని పక్కన పెద్ద అంబేద్కర్ 125 అడుగుల స్టాచ్యూ, అలాగే అంబేద్కర్ భవన్ లో ఇవన్నీ ఒక ఊహా చిత్రం పెట్టడం జరిగింది. అప్పుడు మా ఇంట్లో డిస్కషన్ జరిగింది. కేసీఆర్ గారు వచ్చినాక దళితులకు న్యాయం అంటే న్యాయం జరుగుతుంది. ఎక్కడ వేసిన గుంగడు అలాగే ఉన్నది. కేసీఆర్ గారు పర్టికులర్ గా దళితుల పట్ల అందుకోసమని మీ యొక్క ఉద్రేకం, ఆవేశం, మీ యొక్క ఎమోషనల్ ఫీలింగ్ చూస్తుంటే కలెక్టర్ గారు వస్తారనుకుంటాను. లేకపోతే మనం అయోధ్యకంతో వాళ్ళ 5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అందిన కాడికి దోచుకొని ఇప్పుడు పత్తిత్తి కబుర్లు చెబుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మైలవరం నియోజకవర్గం జీ కోడూరులో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మంత్రి కొడాలి నాని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు మాటలతో చురకలంటించారు. ఇళ్ల స్థలాల్లో అవినీతి జరిగిందని, ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న టీడీపీ నేతలకు సిగ్గులేదని ధ్వజమెత్తారు. నిరుపేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో అవినీతి చేసే దౌర్భాగ్య స్థితిలో తాను కానీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కానీ లేవని స్పష్టం చేశారు. నిరుపేదలకు న్యాయం చేయడం కోసమే తుదిశ్వాస వరకు పనిచేస్తా అని భావోద్వేగ ప్రసంగం చేశారు. పోస్కోలు కబుర్లు అన్నట్టు. ఇప్పుడు నేను ఎవరు లేనప్పుడు పోస్కోలు ఫుల్ కబుర్లు చెప్పి వెళ్తాడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. నా ఫోన్ అయితే బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాడు. ఎవరు ఫోన్ అన్నా తీసుకుని మొన్న ఎవరు మా వాళ్ళు ఎవరు ఉన్నారు తీసుకుని చేస్తే వెంకటరత్నం గారితే ఏమో వెంకటరత్నం గారు చెప్పను ఏంటో చెప్పేది వాడుతున్నాను పక్కన పెట్టేశాడు. వీడు ఇంత పోటీగాడు, సిగ్గు సేవం లేదు, గాలి మాటలు. ఏంటి కేపీ ఓ 150 ఎకరాలు ల్యాండ్ కొన్నాడు. ఇవన్నీ 600 ఎకరాలు 700 ఎకరాలు పట్టాలు ఇవ్వాలి. మీ అందరికీ ముఖ్యమంత్రి గారు సంవత్సరాది పండగకి నేను ఇచ్చేస్తాను, మొత్తం ఫిల్ చేసేయాలి ల్యాండ్, అలాగే రోడ్లు వేయాలి, మీరు విడగొట్టేయాలి, పట్టాలు ఇవ్వాలన్నాడు. నా కాన్స్టిట్యున్సీలో ఒక 400 ఎకరాలు కొన్నాడు. ఇవన్నీ కూడా నేను కానీ కేపీ కానీ ఇన్వాల్వ్ అయ్యి పార్టీ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి 3 నెలలు మే తర్వాత మళ్ళీ మట్టి దొరకదు. అదేవిధంగా పూడుద్దామన్నా రోడ్లు వేద్దామన్న తర్వాత వర్షాలు పడిన తర్వాత ఇబ్బంది ఉంటుంది. మేమందరం ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరితో డబ్బులు పెట్టించి ఒక 5 వయసులు పిల్లకూడని వరకు బిల్లులు రాలి, అయినా కూడా మేము అడగట్లా. మేము ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన చేస్తే దీంతో 45 లక్షలకి గవర్నమెంట్కి పంపించారు. రైతులకు 35 లక్షలు, ఇక్కడే ఊళ్ళోనే ఉంటారు కదా రైతులు, ఏ రైతు అని వచ్చి చెప్పనంటే వీడు చెప్తాడు. 35 లక్షలకే గవర్నమెంట్ ఇచ్చి 10 లక్షలకి ఏపీ తీసుకున్నాడు. దీంట్లో 100 ఎకరాల 100 కోట్ల అవినీతి జరిగింది. మట్టిలో ఒక 100 కోట్ల ఫారెస్ట్ ల్యాండ్ తీసుకొచ్చి పోసి అసలు మట్టి పుల్లు చేస్తే ఎకరానికి ఎంత వస్తుంది, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఫిల్ చేసాం, ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగింది దీంట్లో. ఇలా ఏది పడితే అది నోటికి వచ్చినట్టు పిచ్చి కుక్కలాగా మురుగుతూ ఉంటాడు. జనం అమాయకులు, ప్రజల అమాయకులు. మనం కనుక బండలేస్తే కేపీ మీద, నాని మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ నమ్ముతారని చెప్పి ఈ పోస్కోలో మాగాడు అన్ని బోగర పనులన్నీ చేశాడు మంత్రిగా. చంద్రబాబు నాయుడికి ఇరిగేషన్ మంత్రి ఎందుకు పెట్టుకున్నాడు ఇతన్ని? మా జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ని పెట్టాడు, మా అనిల్ని పెట్టాడు నెల్లూరు నుంచి. ఈయన ఎందుకు పెట్టుకున్నాడు? సేమ్ కమ్యూనిటీ, దీంట్లో ఇరిగేషన్ లో డబ్బులు ఎక్కువ వస్తాయి, ఈయనైతే బాగా మూటలు మోసి లెక్కలప్ప చెబుతాడని చెప్పి మూటలు మోడిగా పెట్టుకున్నాడు. ఈ మూటలు మోసి కేపీ నేను కూడా మేమందరం కూడా అదే పని చేస్తాం అనుకుంటాడు. ఏంటి రాజప్రసాదానికి ఈ డబ్బులు మేము మాకేం సిగ్గులేదు, మేము ఆనందం తింటలేదా? పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, ఇళ్ళు ఇవ్వాలి, ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని లక్ష కోట్ల రూపాయలతో పేదల యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తుంటే మాకు శక్తి వంచన లేకుండా ఎక్కడైనా రైతులతో ఇబ్బంది ఉంటే పిలిచి మాట్లాడి పొలం ఇమ్మనం, లేకపోతే మట్టి తోలేవాడు ఎవడో, లేకపోతే లారీలతో మాట్లాడో, లేకపోతే ఏదన్నా
క్వారీలో దొంగతనంగానో దొరతనంగానో ఫిల్ చేయాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే మాకేం సిగ్గుచారం లేదా? మీకు వచ్చేటువంటి డబ్బుల్లోనో లేకపోతే మీకు ఖర్చు పెట్టేటువంటి డబ్బుల్లోనో మీకు రెక్కాడితే డొక్కాడినటువంటి మీకు వచ్చేటువంటి డబ్బులు తినాల్సినటువంటి కర్మ నాకు కానీ కేపీకి కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గారు ఉందా? మేమన్నా భౌతిక మంత్రంలో పడుకుంటామా? లేకపోతే రక్తం కూడా తినాల్సిన అవసరం మాకుందా? మాకేం నీతి జాతి లేదా? మాకుంది ఒకళ్ళిద్దరు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఆధ్వర్యంలో నడిపిస్తున్న పేకాట క్లబ్లలో పోలీసులు ఇటీవల రైడింగ్ చేయగా అందులో భారీ ఎత్తున డబ్బు, కార్లు, వ్యక్తులు పట్టుబడ్డారని ఆయన ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ఉన్న మంత్రులే బయట పేకాట ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒక నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ 40 మంది పోలీసులతో సదరు మంత్రి గారి పేకాట క్లబ్పై దాడి చేస్తే అతడిని బూతులు తిట్టారని, అక్కడి నుంచి వెళ్లకుంటే చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. మార్కెట్ యార్డ్ ఆనరీ చైర్మన్గా కొడాల నాని ఉంటే 17వ మెంబర్గా డైరెక్టర్గా దొండపాటు పిఎస్సి చైర్మన్ ప్లస్ మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్గా మురళి అనే వ్యక్తి ఈరోజు ఈ తమిళ పేకాట నిర్వాహకుడిగా వార్తలు రావడం జరిగింది. మార్కెటింగ్ యార్డ్ డైరెక్టరు, పిఎస్సి చైర్మన్, గుడివాడ శాసనసభ్యుడు మంత్రి కొడాల నాని ఇవాళ చైర్మన్గా ఉన్న గుడివాడ మార్కెట్ యార్డ్లో ఒక సొసైటీ అధ్యక్షుడు, ఒక మార్కెటింగ్ డైరెక్టరు ఇవాళ పేకాట కేంద్రాలు నిర్వహిస్తూ ఉంటే మంత్రి కొడాల నాని ఎలా తప్పించుకుంటాడు? బూతులా సమాధానం? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఒక బాధ్యత గల కేబినెట్ మంత్రి పేకాట ఆడతారు, పెనాల్టీ కడతారు, మళ్ళీ అక్కడే ఆడతారు, ఇక్కడ కాకపోతే పక్కన ఆడతారు. ఏం చేస్తారు? ఏం పీకుతారని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని అమరావతిని 3 రాజధానులుగా వికేంద్రీకరిస్తా ఉన్నారు. ఎన్ని కాయిన్స్ దొరికాయి? బ్యాంక్ ఎంత దొరికింది? ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్లు పెట్టారు? తాడేపల్లి రాజప్రసాదంలో ముఖ్యమంత్రి నివాసం ముందే మంత్రి కొడాల నాని బూతులు మాట్లాడుతున్నాడు. అంటే ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే ఈ బూతులు వస్తూ ఉన్నాయి, ఈ భాష వస్తూ ఉంది, తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆడిస్తానని చెప్తా ఉన్నాడు. 50 రూపాయలు పెనాల్టీ వేస్తారు. దీన్ని ఎవరు లెక్క పెడతారు? ఏమవుతుంది? ఒక బాధ్యత గల మంత్రి ఇంత బాధ్యతారాజ్యంగా కోత ముక్కల్ని, లోనా బయట ఆటల్ని, జోదాన్ని ప్రోత్సహించే విధంగా, యంత్రాంగాన్ని లెక్క పెట్టే విధంగా, యంత్రాంగాన్ని భయపెట్టే విధంగా బాధ్యతారాజ్యంగా ఈరోజు మాట్లాడాడు. దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. కేబినెట్ మంత్రి ఒక జోదాన్ని, పేకాట్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా మంత్రి కొడాల నానిని బర్తరఫ్ చేస్తారా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఈరోజు సాయంత్రం 5 గంటలకి గవర్నర్ని కలవటానికి ముఖ్యమంత్రి వెళ్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దమ్మోదైన ముఖ్యమంత్రికి ఉందా? మంత్రి కొడాల నానిని బర్తరఫ్ చేసే ధైర్యం నీకుందా? భరత్ అనే నేను సినిమా చూస్తే సరిపోదు, జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేస్తే సరిపోదు. బైబిల్ బట్టి ప్రమాణం చేశావు, రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు. నీ కేబినెట్ మంత్రి విచ్చలవిడిగా, అసభ్యంగా, నిర్లక్ష్యంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యతారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే ఖండించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా? బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా? తాడేపల్లి రాజప్రసాదానికి ఓటాలు వెళ్తున్నాయి కాబట్టి
19 నెలలు నడిచాయి. ఎప్పుడైతే ఓటాల్లో తేడా వచ్చాయో సజ్జల రామకృష్ణారెడ్డికి, గుడివాడ పేకాట నిర్వాహకులకి ఈ వాస్తవాలు బయటపడ్డాయి. లేకపోతే గుడివాడ మార్కెట్ యార్డు మొయినాబాద్ మండల కేంద్రంలో శుభోదయం కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాల యాదయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొయినాబాద్ జడ్పీటీసీ కాళే శ్రీకాంత్, ఎంపీపీ నక్షత్రం జయవంత్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మాతో చెప్పండి, ఇక్కడే సంబంధిత శాఖ అధికారులు కూడా ఉన్నారంటూ అడిగారు. మీ సమస్యకు పరిష్కార మార్గం చూపడానికి మేము మీ దగ్గరికి వచ్చామంటూ ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పలకరిస్తూ మొయినాబాద్ మండలంలో కాలినడకన తిరుగుతూ సమస్యలపై ఆరా తీశారు. మేడం బూర్జా మండలం ఏపీపేట గ్రామంలో రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. సుమారు 21 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రానికి మరియు 17 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రానికి స్పీకర్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మండల పార్టీ అధ్యక్షులు కండపు గోవిందరావు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. హిందూ దేవుళ్లను రాతి విగ్రహాలతో పోల్చి హిందువులను అవమానించిన సిపిఐ నేత నారాయణ హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీలకు వయసు అయిపోయిందని, సిపిఐ పార్టీ నేత నారాయణ గారికి వయసు అయిపోయిందని ఎద్దేవా చేశారు. అందుకే ఇలాంటి వివాదాస్పద మాటలతో మీడియా ప్రచారంతో కాలం వెల్లుపుచ్చుతున్నారని ఆయన అన్నారు. కమ్యూనిస్టుల మాటలకు చేతలకు ఏనాడు పొంతన ఉండదన్నారు. రైతుల జీవితాలను మార్చే ఉపయోగకరమైన బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి వారి ఉద్యమంతో చలి కాచుకునే కమ్యూనిస్టు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ నేత నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దేవాలయాలకు సంబంధించి ఈ దేవాలయ సంఘటనలకు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ బాధ్యులని చెప్పి మాట్లాడడం అనేటువంటిది సిగ్గుచేటు, దిగజాడు రాజకీయం అని చెప్పి భారతీయ జనతా పార్టీకి గుర్తు చేస్తున్నాం. సిపిఐ పార్టీకి సంబంధించిన నారాయణ గారికి మీకు దేవాలయాలకు సంబంధించిన విషయంలో దేవులను మీరు ఏం మాట్లాడారు? నిన్న మీరు మీడియాతో మాట్లాడుతూ రాళ్ల విగ్రహాలకు ఇంత ప్రాధాన్యత ఏందని మీరు మాట్లాడారు. నేను అడుగుతున్నా, మీ కుటుంబ సభ్యులతో తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాం. మరి మీకు తిరుమలలో కనపడినటువంటిది మీకు మీ కుటుంబ సభ్యులకు దేవుడా రాయ అనేటువంటిది ప్రజలకు సమాధానం చెప్పాలి. మరోవైపు మరొక రాజకీయ డ్రామా, మీ పార్టీకి సంబంధించిన రామకృష్ణ గారు దేవాలయాలు ఏదో జరిగిపోతుందనేటువంటి అంశం మీద పెద్ద ఎత్తున స్పందించేస్తారు. నేను ఒకటి అడుగుతున్నా, మీరేమో పేర్లు దేవుళ్ళ పేరు పెట్టుకుంటారు. మీ పేరు నారాయణ వెంకటేశ్వర స్వామి, మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేరు రామకృష్ణ, రాముడు కృష్ణుడు ఉన్నారు. ఇంకా సిపిఎం పార్టీ జాతీయ నేత
సీతారాం ఏచూరి సీత ఉన్నాడు ఆయన పేరులో. కాబట్టి మీరేమో పెట్టుకునేది దేవుల పేర్లు, మీరేమో తిట్టేది దేవులను, మీరేమో అవమానపరిచేది హిందువులను. మీరు కూడా దేవుల గురించి, దేవాలయాల గురించి, బీజేపీ గురించి, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందని మీకు అడుగుతున్నా. కాబట్టి తక్షణం మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు. మీరు రైతుల ఉద్యమాలు చేసి రైతుల జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి చట్టాలను తీసుకొస్తే వాళ్ళ శవాల మీద మీరు ఈరోజు చలిగాల్చుకునేటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు మీరు రైతుల గురించి మాట్లాడతారా? రైతు ద్రోహులు. సిపిఐ పార్టీ జాతీయ నేత నారాయణ ప్రధానాంశాలు మరోసారి. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు, ఆవేదన వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్. సంగారెడ్డి జిల్లాలో షీ క్యాబ్స్ పథకం అమలుకు శ్రీకారం, ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. అందుల లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ 212వ జయంతి, బ్రెయిలీ అందుల పాలిట దైవమని కొనియాడిన మంత్రి కొప్పుల ఈశ్వర్. ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలి, బీజేపీ ఎస్సీ మోర్చా నేతల ఆందోళన. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అందిన కాడికి దోచుకు తిన్నారు, ధ్వజమెత్తిన మంత్రి కొడాలి నాని. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.